జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు గ్రహాలు ఈ 2025 సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది, స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది. అయితే మొన్నటి మార్చ్ 29వ తారీఖున షష్టగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచరించింది. అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు, శని భగవానుడు, రవి భగవానుడు, అలానే చంద్రుడు, అలానే శుక్రుడు, రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మే 18వ తారీఖున గురువు, రాహువు, కేతువు, రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు, బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్నపోలేదు. అయితే ఈ యొక్క గ్రహ చలనం, ఈ యొక్క గ్రహ మార్పిడి, ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక, ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క గోచార ప్రకారంగా, వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది. అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే మారుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా, విపత్తులు కూడా, అలానే మనకి ఆ ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి, అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను, కొందరికైతే కుడి ఎడమవటం, కొందరికైతే బొళ్ళు ఊడలవటం, కొందరికైతే నైటే కోటీశ్వర్లు అవటం, ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క 18 మాసములలో చూడగలుగుతాం. ఈ 18 మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు, రాహువు, కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది, వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి 18 మాసాల వరకు, అంటే దగ్గరగా 2027 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది, మళ్ళీ గురువు మారేంత వరకు కూడా, అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఇది మనకి ఈ యొక్క రాహువు, కేతువు, ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే, ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా, పూర్వీకుల శాపాలు, దోషాలే కాకుండా, మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు, నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా, అలానే చేతబడి, నరదిష్టి, నరఘోష, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి ఉంటే వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. రానున్నటువంటి 18 మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, అర్చన, పూజ, హోమం, జపం, వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ, లేదా సాయిబాబా వారు కానీ, రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటిపళ్ళు అని మార్కెట్లో దొరుకుతాయి. మనకి అరటిపళ్ళు, మనం అందరం తినేటువంటి అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటిపళ్ళు, మనిషి తినగలుగా అంత పండినటువంటి అరటిపళ్ళుని తీసుకెళ్ళి ఒక 12 డజన్లు లేదా 12 పళ్ళైనా సరే, 1 డజనా లేదా 6 డజన్ల లేదా 12 డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే కనుక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, మందబుద్ధి, మైండ్ పని చేయకపోవటం, స్ట్రెస్ ఫీలు, ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి. మరొకటి, మానస అమ్మవారి ఆలయంలో, లేదంటే కనుక కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర, లేదంటే కనుక అయ్యప్ప స్వామివారి ఆలయం, లేదంటే కనుక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు, బెల్లము, దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో
ఇది ప్రతి మంగళవారం, గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టవచ్చు. ముఖ్యంగా మంగళవారం, గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల, నరదిష్టి, నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులని మెరుగుపడతాయి. జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది. అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు, లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. మనకి ఈ రాహుకేతు ప్రభావితం వల్ల ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మకర రాశి, ఈ మకర రాశి వారికి ఈ యొక్క రాహు, కేతువు, గురువు ప్రభావితం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఏం జరగాలి, ఏం జరుగుతుంది అని చూసినట్టయితే కనుక ఈ యొక్క ప్రభావితం అనేది మకర రాశి వారి మీద కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకి 2వ స్థానంలో శని భగవానుడు ఆల్రెడీ మారడం, 3వ స్థానంలో శని భగవానుడు మారడం, అలానే ఇప్పుడు రాహుకేతువులు మారడం అనేది జరిగింది. కాబట్టి 2వ స్థానంలో రాహువు, అలానే సింహరాశిలో కేతువు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుంది అంటే అందుకోసం మనం చివరిలో ప్రతి ఒక్కరికి రెమెడీ చెప్పాం, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అందులో మకర రాశి వారికి ముఖ్యంగా ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి మకర రాశి వారు మర్చిపోకుండా రెమెడీ చేసుకుంటేనే మీకు ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ యొక్క మకర రాశి వారికి అనుకోని అదృష్టం, అనుకోని లాటరీ టికెట్లు, అనుకోని డబ్బు, అనుకోని ఆదాయాలు వస్తాయి. ఎట్లా పంట భూములు ఎక్కడో ఉండుంటాయి మీకు, ఆ పంట భూముల్లో వదిలేస్తారు, మీరు ఆస్తులన్నీ వదిలేసేస్తారు, అలానే వదిలేస్తారు. ఎందుకంటే ఏముంది, ఏదో పండుతుంది, ఏదో వచ్చేస్తుంది, ఎంతో ఎప్పుడూ రేటు పెరుగుతుంది, మనకు వాడి గురించి పట్టించుకునేటువంటి ఓపిక, తీరిక లేదు, మన పని మనం చేసుకుంటాను, వాటి మీద ఇప్పుడు ఆశ లేదు అనుకునేటువంటి మకర రాశి వారికి కూడా అదృష్టం. లంకి బిందులు దొరకవచ్చు అందులో రాహుకేతు ద్వారా. అక్కడ నాగబంధం ఉంటుంది, అది చూసుకోండి. లంకి బిందులు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారో అక్కడ నాగబంధం అని ఉంటుంది, నరసింహస్వామి బంధం, నాగబంధం లాంటివి ఉంటాయి. అవి కూడా కొంచెం గమనించుకోవాల్సి. అయితే ఈ యొక్క పొలాల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, నేను గురువుగారు చెప్పే కానీ తోమకండి, గురువుగారి దగ్గర ఎక్కడైనా చూపించుకొని తోముకోండి. మకర రాశి వారు వాళ్ళకైతే లంకి బిందులు, నిధు నిక్షేపాలు దొరికేటువంటి అదృష్టం ఉంటుంది. అలా అని చెప్పి వెతుక్కుంటూ కూర్చోకండి, అవి వస్తాయి ఆటోమేటిక్గా, కాలం మీకు రాసి ఉండాలి అంతే. మీకు పేరు మీద రాయాలంటే వస్తాయి. కాకపోతే అదృష్టం ఇప్పుడు రాహుకేతు మారడం ద్వారా వచ్చింది కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తాయి. అయితే మకర రాశి వారికి ఇంకోటి ఉంది, విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారా? వెళ్ళే ప్రయత్నం చేయండి. చదువుకోవడానికైనా, యూనివర్సిటీకైనా, సీట్కైనా, జాబుకైనా విదేశీ ప్రయత్నం చేయండి. గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కేతు చాలా అనుకూలంగా ఉన్నాడు, మకర రాశి వారికి కేతు చాలా అనుకూలంగా ఉన్నాడు, మంచి డిగ్రీస్తో ఉన్నాడు. కాబట్టి మీకు వెళ్ళి బాగా చూస్తున్నాడు. కాబట్టి మీరు గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు వెళ్తారు. గల్ఫ్ కంట్రీస్ అని మీకు ఐడియా ఉండి 16 కంట్రీలు ఉన్నాయి మనకి, నాకు తెలిసి. అలాంటి కంట్రీస్ ట్రై చేయండి. అందులో ఇరాను, ఇరాకు, దుబాయ్, కువైట్ ఇలాంటి కంట్రీస్ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణిస్తారు, మీరు వెళ్తారు. గురువుగా చెప్పారు కదా, వెళ్ళకండి, మీకు పని ఉంటేనే వెళ్ళండి. అయితే ఇక మకర రాశి వారికి ప్రత్యేకంగా మకర రాశి వారు ఒక రెమెడీ చేసుకుంటే అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం. అది ఏంటి? ప్రతిరోజు ఒక 2 ఇలాచీలు తినండి, ప్రతిరోజు పప్పు తినండి. పప్పు అంటే గన్నేరు పప్పు లాంటి కాదు, కందిపప్పు. ఈ కందిపప్పు వండుకునే విధానంలో ప్రతిరోజైనా 2 రోజులకు ఒకసారైనా మీరు తినే ప్రయత్నం చేస్తే ఏదో ఒక విధంగా వండుకొని తినండి, పచ్చి తినకండి. వండుకొని తింటే కనుక మీకున్నటువంటి రాహువు, కేతువు దోషాలు కూడా తొలగిపోతాయి. అలానే ఇంకొక రెమెడీ కూడా మీకోసం, ప్రతి వారంలో ఒకసారైనా ఒక 3-2 ఏదైనా సరే ఆహారం ఇవ్వండి, దాని ఆహారం దానం చేయండి. ఏదైనా పర్వాలా, కాయ, పండు ఏదో ఒకటి తినేది ఉంటే చాలు, 3 దానం చేయండి. దాని ద్వారా గురువుకు సంబంధించినటువంటి ఇది కూడా మీ మీద మంచి శుభదృష్టితో ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. ఇంకా ఏ రంగంలో ఉన్న మకర రాశి వారు రాణించాలనుకుంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఈ 18 మాసాలు రాహుకేతు ప్రభావం వల్ల 18 మాసాల్లో రానున్నటువంటి 2027 సంవత్సరం వరకు కూడా మీరు ఉన్నత శిఖరాలకు ఎరుకులే స్థాయికి వెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ పరిహారం మీకోసం. అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా, మరొకటి విదేశీయానానికి, అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా, ఎక్కడైనా మీరు ఇబ్బంది పడుతున్నా, ఆలోచనలు త్వరగా ఉన్నా, మీ యొక్క మందబుద్ధితో ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే, అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది.
రాసుల వారు కనుక పరిహారాలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర. మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి, ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం, పై స్థాయికి వెళ్ళగలుగుతాం. అలానే మనకి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా, అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా, విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా, ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా, శత్రుభయం, శత్రుపేట నుంచి బయటపడాలన్నా, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ 18 మాసాల్లో, అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేందు వరకు కూడా ఈ 18 మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విదజల్లేలాగా ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం, మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది, చెరువు, వాగు, కుంట, కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి, బెల్లము, అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా, బియ్యం పిండి 1 కిలో అయితే బెల్లం 1 అరకిలో, నల్ల నువ్వులు 100 గ్రాములు, ఇలాచీలు 20 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి. అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు. అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు, ఏవైతే దోషాలు, ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి 11 ఉండలు చేయాలి. 11 ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక, ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం, ఇలాగ మీరు ఆ నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిల్లో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది. అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేవేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది. నవగ్రహ శాంతి చేసుకోవాలి. అలానే మరొక రెమెడీ ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం, నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం, అలానే రాహువు కేతువుకి సపరేట్గా, కేతువుకైతే ఉలవలు, రాహువుకైతే కందులు కనుక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి. ఆ అభిషేకం చేసుకున్న రోజున 11 ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి. బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం. అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా. ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది. రాహువు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. పెళ్లి కానటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఆ కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉన్నవారు, తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు, ఒకరికంటే ఒకరికి పడనటువంటి వారు, తగాదులు అవుతున్న వారు, ఆస్తి తగాదులు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం 9 పోగులు చేయండి. 9 పోగులకి పసుపు రాయండి. గంధము, పసుపు రాయండి. కుంకుమ రాయకూడదు. గంధము, పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో 3 సార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలగాలి. అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము, కుంకుమ పువ్వు వేసినటువంటి నీరు, పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి. దాంట్లో షుగర్ కూడా వేయాలి. 1 స్పూను 2 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదిలో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను. ఒక్కసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు, లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పెళ్ళి అవుతుంది 3 మాసాల లోపే. మరొకటి, ఈ రాహుకేతు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు, అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము, ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ, అలానే నల్ల నువ్వులు, అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా 50 గ్రాములు తీసుకోండి. కర్పూరం బిళ్ళలు ఒక 50 గ్రాములు తీసుకోండి. హారతి కర్పూరం అంటారు. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి.
ఒక 3 వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. ఎంతైనా ఇవ్వచ్చు. హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి. వీటి ద్వారా ఆలోచన విధానం, మందబుద్ధి, పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి. అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలుగురికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు. ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే.